డ్రాగన్ కంట్రీ అంకుల్ శామ్ కి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చింది. చైనా విక్టరీ పరేడ్ సందర్భంగా తమని ఏ శక్తి ఆపలేదంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ రణనినాదం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహా 26 దేశాల అధినేతలు ఈ పరేడ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగానే జిన్పింగ్ ఇచ్చిన వార్నింగ్ సూటిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి తాకింది. China military power show off. వందలాది అటామిక్ వెపన్స్ ర్యాలీ. కిమ్, పుతిన్ సమక్షంలో జిన్పింగ్ బల ప్రదర్శన. D5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ని ప్రదర్శించిన రెడ్ ఆర్మీ. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై విజయం సాధించిన రోజుకి గుర్తుగా చైనా ప్రతి ఏటా విక్టరీ పరేడ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజా పరేడ్ మరింత ఆర్భాటంగా చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ సహా 26 దేశాల అధ్యక్షులు ఈ పరేడ్ కి విచ్చేశారు. భారీ భద్రతతో ఏర్పాటైన ఈ మిలిటరీ పరేడ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తోన్న టారిఫ్ వారికి కౌంటర్ గా భావిస్తున్నారు. ఓవైపు కిమ్, మరోవైపు పుతిన్ తో జిన్పింగ్ ట్రంప్ కి డైరెక్ట్ అటాక్ ఇస్తున్నట్లుగా ఈ పరేడ్ సాగింది. ప్రపంచాన అమెరికా సైనిక శక్తి అజేయమైనదిగా ఆ దేశం చెప్పుకుంటూ ఉంటుంది. చైనా మిలిటరీ పవర్ కూడా తక్కువైంది కాదు. అయితే ఇప్పుడు సందర్భం కూడా కలిసి వచ్చింది కాబట్టి ప్రపంచ దేశాల్లో 5వ వంతు అధినేతల ముందు చైనా ఈ పరేడ్ నిర్వహించడం ద్వారా తన బలాన్ని చాటింది. ఆకాశంలో జెట్ ఫైటర్లు, నేలపై వేలాది మంది కవాతు చేస్తుంటే ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది. D5 డాంగ్ఫెంగ్ 5C మిజైల్ పేరిట చైనా రూపొందించిన ఖండాంతర క్షిపణి ఈ పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలానే రెడ్ ఆర్మీ లేజర్ ఆయుధాలు, న్యూక్లియర్ బాలిస్టిక్ మిజైల్స్, జైంట్ అండర్ వాటర్ డ్రోన్స్ ను ప్రదర్శించింది. డ్రాగన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ విభాగం ఎయిర్ డిఫెన్స్ లేజర్లు, స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలు, యాంటీ షిప్ మిజైల్స్ ను ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వందలాది ఛానళ్లు ప్రసారం చేయగా 50 లక్షల మంది హాజరయ్యారని అంచనా. ఈ కార్యక్రమానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై నార్త్ కొరియా, రష్యా, చైనా కుట్ర పన్నాయని ఆరోపించగా తమని ఏ శక్తి ఆపలేదంటూ చైనా అధ్యక్షుడి ప్రసంగం కూడా ఈ లైన్లోనే సాగింది. అంతకి ముందే అమెరికా చైనాతో ఓవైపు ట్రేడ్ డీల్ కోసం ట్రై చేస్తున్నా అది కుదరని నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.